మనము చదువుకుందాము. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 11వ వచనాన్ని మనము చదువుకుందాము. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 1. అందుకు యెహోవా నిశ్చయముగా ఏం చేస్తున్నామంటే అందుకు యెహోవా చెప్తున్నాడు. ఏమంటాడంటే, నిశ్చయముగా నీకు మేలు చేయవలనని నేను నిన్ను బలపరుచుచున్నాను. కీడు కాలమున ఆపత్కాలమున నీ శత్రువులు నిశ్చయముగా నీకు మొరలిడునట్లు చేయుదునని సెలవిచ్చెను. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలమందు దేవుడు ఏం నిశ్చయించుకున్నాడంటే, ఆయన ఏం చేయాలని నిశ్చయించుకున్నాడు? కీడు చేయాలనా మేలు చేయాలనా? మేలు చేయాలని నిశ్చయించుకుని ఉంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యమును బట్టి మనం సంతోషించాలి. మన దేవుడు ఎప్పటికీ కూడా ఏం చేయడట? కీడు చేయడు. కీడు తలపెట్టే దేవుడంట సాతానుడు. కీడు తలపెట్టే దేవుడు సాతానుడు. కాబట్టి కీడు మన జీవితంలో సంభవించినప్పుడు మనం తెలుసుకోవాలా, సాతానుడు మన జీవితంలో వాడు ఏం చేసినాడు? ప్రవేశించినాడు అని గ్రహించాల. అందుకే యేసు ప్రభు వారు అనేక మాటలు చెప్పారు. ఏమన్నారంటే, జాగ్రత్త కలిగి ఉండాలి. ఏం జాగ్రత్త కలిగి ఉండాలా? కొన్ని విషయాల్లో జాగ్రత్త కలిగి ఉండాలా. ఏ విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలా? శోధన వస్తున్నప్పుడు ఈ శోధన ఎందుకు వచ్చింది అని జాగ్రత్త వహించి గ్రహించి ఆ శోధనను ఏం చేయాలంటే మనము జయించగలగాలి. శోధన